కేరళలోని వయనాడు లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నిక నేడు జరగనుంది. ఇక్కడ మొత్తం 16 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ ప్రియాంక గాంధీ, లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ కు చెందిన సిపిఐ అభ్యర్థి సత్యన్ మొకోరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మధ్య నెలకొంది. ఎన్నికల్లో ప్రియాంకకు అనుభవం లేకపోవడం తమకు కలిసి వస్తుంది అని ఈ ఇద్దరు భావిస్తున్నారు. సత్యన్ 2014లో ఇక్కడి నుంచి పోటీ చేసి కాంగ్రెస్ మెజారిటీని 20,000కు తగ్గించారు. 2019లో 4.3 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచిన రాహుల్ కు 2024 ఎన్నికల్లో 3.6 లక్షల ఓట్లు ఆధిక్యం మాత్రమే వచ్చింది. ఇక 2019లో ఇక్కడ మొదటిసారి గెలిచిన రాహుల్ నియోజకవర్గానికి అడపాదడపా మాత్రమే వస్తూ ఉండేవారు. ఆయన ప్రధాని అవుతారు అన్న ఉద్దేశంతోనే నియోజకవర్గ ప్రజలు మొన్నటి ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో గెలిపించారని, కానీ ఆయన ఈ సీటుకు రాజీనామా చేశారని, రాజకీయ అనుభవం లేని ప్రియాంక కూడా గెలిస్తే కనిపించరని సిపిఐ, బీజేపీ అభ్యర్థులు ప్రచారం చేశారు. అయితే తాను 1989 నుంచి రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నానని, అప్పట్లో తన తండ్రి తరపున ప్రచారం కూడా చేశాను అని ప్రియాంక చెప్పుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య జార్ఖండ్లో మొదటి దశ ఎన్నికల పోలింగ్ మొదలైంది. మొదట మాక్ పోల్ నిర్వహించి తర్వాత పోలింగ్ ప్రారంభించారు. ఇవాళ మొదటి దశలో 43 స్థానాలకు, నవంబర్ 20న రెండో దశలో 38 స్థానాలకు పోలింగ్ జరగనుండగా మొత్తం 81 స్థానాలకు నవంబర్ 23న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇక మొదటి దశలో 73 మంది మహిళలతో సహా మొత్తం 683 మంది పోటీ పడుతున్నారు. 43 నియోజకవర్గాల్లో 17 సాధారణ సీట్లు ఉండగా 20 షెడ్యూల్డ్ తెగలకు, 6 షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడ్డాయి. రెండో దశలో మిగిలిన 8 ఎస్టీ, 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్లో మొత్తం 15,344 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 200 కంపెనీలకు పైగా భద్రతా బలగాలను మోహరించారు. ఇవాళ ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం 3 బిల్లులు ప్రవేశపెట్టనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టనున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ బిల్లు 2024, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు 2024ను ప్రవేశపెడతారు. అనంతరం బడ్జెట్పై చర్చ ప్రారంభమవుతోంది. ఇక అటు మాజీ ఎంపీ, ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు శాసనసభ సభాపతిగా నియమించారు. టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ స్పీకర్గా రఘురామ పేరును ఖరారు చేశారు. ఇక అసెంబ్లీలో ఈ ఎన్నిక ప్రక్రియ జరగాల్సి ఉంది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడం, ఆ పార్టీ సభ్యులు సభకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఉప సభాపతిగా రఘురామ ఎన్నిక లాంఛనప్రాయంగానే కానుంది. ఇక పారిశ్రామికవేత్త అయిన రఘురామ కృష్ణంరాజు కొంతకాలం బీజేపీలో ఉన్నారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి నర్సాపురం ఎంపీ అయ్యారు. అతి కొద్ది కాలానికే జగన్ వైఖరితో విసిగి వేసారిపోయారు. వైసీపీ రెబల్ ఎంపీగా నిత్యం జగన్ పై ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే రఘురామను సీఐడీ అరెస్ట్ చేయడం, కస్టడీలో తీవ్రంగా హింసించడం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. గత ఎన్నికల ముందు రఘురామ టీడీపీలో చేరారు. కూటమి ఘన విజయం అనంతరం ఆయనకు సముచిత గౌరవం లభిస్తుంది అని అంతా భావిస్తూ వచ్చారు. ఇప్పుడు ఉప సభాపతి పదవికి ఎంపిక చేశారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం దెబ్బతిన్న వ్యవస్థలను పునర్నిర్మిస్తూ ముందుకు వెళ్తోంది అని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు తెలియజేశారు. తాను 4వ సీఎం అయ్యా, కానీ ఎప్పుడూ ఇంతలా వ్యవస్థలు విధ్వంసం చూడలేదు అన్నారు. వ్యవస్థలన్నీ పతనావస్థకు చేరాయి. లోతుకు వెళ్లే కొద్దీ భయంకర విషయాలు బయటపడుతున్నాయి. వాటన్నిటినీ 150 రోజుల్లో గాడిన పెట్టాం. ఇక వేగం పెంచాల్సిన అవసరం ఉంది అని చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం వెలగపూడిలోని అసెంబ్లీలో ఎన్డీఏ ఎల్పీ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. అంతకుముందు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి నేతృత్వంలోని బడ్జెట్పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలోనూ చంద్రబాబు ప్రసంగించారు. ఇసుక, మద్యం జోలికి వెళ్లొద్దని ఎమ్మెల్యేలను ఆదేశించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు కదా అని అనుకోవద్దు. ప్రతిపక్ష పార్టీకి బాధ్యత లేదు, కానీ మనకు బాధ్యత ఉంది. మనం ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం అని కూటమి ఎమ్మెల్యేలకు చంద్రబాబు హితవు పలికారు. ఇక అధికారంలోకి రాగానే 7 శ్వేతపత్రాలు విడుదల చేశామన్న చంద్రబాబు 5 ఏళ్ల విధ్వంసాన్ని ప్రజలకు ఆ శ్వేతపత్రాల ద్వారా తెలియజేశామన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అని ఎన్నికల ముందు పిలుపునిచ్చాం. ప్రజలు మన పక్షాన నిలిచి గెలిపించారు. ఇప్పుడు వారి ఆంక్షలను మనం నెరవేర్చాలి అని చంద్రబాబు నిర్దేశించారు. మనం అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లో అనేక హామీలు అమలు చేసి పలు కార్యక్రమాలు చేపట్టాం అన్నారు. ప్రతి ఒక్కరూ పేదలతో మమేకమవ్వాలి, వారి కనీస అవసరాలు తీర్చాలి అని ముఖ్యమంత్రి కోరారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడానికి కూడా ఇదే కారణమని అన్నారు. కానీ ఇప్పుడు దగ్గర నుంచి చూస్తుంటే రాష్ట్రం కోసం బాగా కష్టపడుతున్నారు అని అన్నారు. ఆయన దగ్గర నుంచి ఎమ్మెల్యేలంతా నేర్చుకోవాలని సూచించారు. ఆయన ముందు చూపు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది అని అన్నారు.
ఏపీలో 3 ఏళ్లలో కాంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టులు 65,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. మంగళవారం వెలుగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఇంధన శాఖ అధికారులు, రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ ప్రతినిధులు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇక 8 జిల్లాల్లో ఒక్కొక్కటి 130 కోట్ల విలువతో 500 సిబిజీ ప్లాంట్లను రిలయన్స్ నెలకొల్పుతోంది. వీటిని 3 ఏళ్లలో స్థాపించి 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆ సంస్థ పేర్కొనడాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. రిలయన్స్ తో ఒప్పందం చరిత్రాత్మకమని అన్నారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు గ్రీన్ ఎనర్జీ 2024 పాలసీ తీసుకొచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు స్పీడ్ ఆఫ్ బిజినెస్ విధానం అమలు చేస్తున్నామని, పారిశ్రామిక సంస్థలు స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ విధానం అమలు చేయాలని సూచించారు. ఈ విధంగా ప్రభుత్వం పెట్టుబడిదారులు సమాంతరంగా పరుగులు తీస్తే 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అన్న తమ ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది అన్నారు. ప్రభుత్వం పెట్టుబడుల రంగంలో తీసుకొచ్చిన నూతన విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చంద్రబాబు తెలియజేశారు. భారీ ప్రాజెక్టులకు ఎస్కాట్ అధికారులుగా ఐఏఎస్ అధికారులను నియమిస్తున్నామన్నారు. ఇప్పుడు రిలయన్స్ తో చేసుకున్న ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ట్రాన్స్కో జేఎండీ కీర్తి చేకూరిని ఎస్కాట్ ఆఫీసర్గా నియమించామని చెప్పారు. 65,000 కోట్లతో సిబిజీ ప్లాంట్లు స్థాపిస్తే రాష్ట్రానికి 57,650 కోట్ల ఆదాయం లభిస్తుంది అన్నారు. 2.5 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘన వ్యర్థాలను ఈ ప్లాంట్లకు ఇస్తామని, వాటి ద్వారా కూడా గ్యాస్ ఉత్పత్తి చేయండి అని రిలయన్స్ కు సీఎం సూచించారు. ఇక క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ద్వారా 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా పెట్టుకున్నాము అన్నారు. రిలయన్స్ తో ఒప్పందంపై మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. తాము నిర్దేశించుకున్న 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ఇది దోహదపడుతుంది అన్నారు. కొద్ది రోజుల కిందట ముంబైలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, రిలయన్స్ క్లీన్ ఎనర్జీకి సారథ్యం వహిస్తున్న అనంత్ అంబానీతో జరిపిన చర్చల్లో వచ్చిన ప్రతిపాదనలపై ప్రభుత్వం ఇప్పుడు ఒప్పందం చేసుకుంది. కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో కాలకూట విషం చిమ్మే ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు వర్ర రవీంద్రారెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు అనేక సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కేసులో వర్రాను A1 గా పేర్కొనగా వైసీపీ సోషల్ మీడియా విభాగానికి ఇన్ఛార్జిగా వ్యవహరించిన సజ్జల భార్గవ్ రెడ్డిని 2వ నిందితుడిగా చేర్చారు. వర్రాతో పాటు అతడికి సహకరించిన గుర్రంపాటి వెంకట సుబ్బారెడ్డి, గురజాల ఉదయ్ కుమార్ రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వర్రా వాంగ్మూలం ఆధారంగా అనేక కీలక అంశాలను గుర్తించామని, ఈ వ్యవస్థీకృత నేరంలో భాగస్వాములైన మొత్తం 45 మందిపై కేసు నమోదు చేయాలని రిపోర్టులో పేర్కొన్నారు. ఇక పులివెందుల కోర్టుకు దీన్ని సమర్పించారు. వర్ర రవీంద్రారెడ్డి తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన 40 నీచమైన వ్యాఖ్యల స్క్రీన్ షాట్లను కూడా సేకరించామని, అవి తాను పోస్ట్ చేసినవే అని అతడు అంగీకరించాడని చెప్పారు. ఇక వైసీపీ సోషల్ మీడియా పేరుతో జరిగే ఆర్గనైజ్డ్ క్రైమ్ లో వర్ర రవీంద్రారెడ్డి భాగస్వామిగా ఉంటూ నీచమైన పనులు చేస్తున్నాడు అని పోలీసులు తెలియజేశారు. వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ లో తప్పుడు వార్తలు సృష్టించడం, నీచమైన వ్యాఖ్యలు చేయడం వ్యవస్థీకృతంగా జరుగుతోంది అన్నారు. ఇందులో సజ్జల భార్గవ్ రెడ్డితో పాటు సిరిగిరి అర్జున్ రెడ్డిది కీలక పాత్ర అని తెలియజేశారు. A1 వర్ర రవీంద్రారెడ్డి, A2 సజ్జల భార్గవ్ రెడ్డి, వారి బృందంలోని సభ్యులు నైతికత, నీతి లేకుండా విచ్చలవిడిగా దారుణమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక రాజకీయ ప్రత్యర్థులపై బూతు పురాణానికి బీజం వేసిన వైసీపీ సోషల్ మీడియా బాధ్యుడు సజ్జల భార్గవ్ రెడ్డి కోసం పోలీసులు వేట ముమ్మరం చేశారు. ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో గాలింపు మొదలుపెట్టారు. ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్నందున లుకౌట్ సర్కులర్ జారీ చేశారు. కడప జిల్లాలో నమోదైన కేసుల్లో సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి కోసం LOC జారీ చేశామని, వారి ఆచూకీ తెలిస్తే చెప్పాలని కర్నూలు రేంజ్ DIG కోయా ప్రవీణ్ కోరారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరికొందరు సోషల్ సైకోలపైన LOCలు జారీ చేసినట్లు పోలీసులు వర్గాలు తెలియజేశాయి. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న కర్నూలు జిల్లాలోని కపట్రాలతో సహా 15 గ్రామాల ప్రజలకు ఊరట కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యురేనియం లభ్యత పరిశోధన కోసం బోర్ల తవ్వకాల ప్రక్రియను ఆపివేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆందోళన దృష్ట్యా ఇకపై ఈ అంశంలో ఎలాంటి ప్రక్రియ కొనసాగించొద్దు అని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలపై కలెక్టర్ పి రంజిత్ భాష స్పందించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్ల తవ్వకాలు జరపబోము అని పేర్కొన్నారు. ఇక కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో 468.25 హెక్టార్ల విస్తీర్ణంలో కపట్రాల రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఉన్నాయి. కౌలుట్ల ఉయ్యాల మలగా గుర్తింపు ఉన్న ఈ ప్రాంతం ఆదోని రేంజ్ పత్తికొండ సెక్షన్ కిందకు వస్తోంది. ఈ కొండపై కౌలుట్లయ్య స్వామి ఆలయం ఉంది. ఈ అటవీ భూముల్లో యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాథమిక సర్వేలో గుర్తించారు. ఇక యురేనియం తవ్వకాలపై అక్టోబర్ 18న యురేనియం అలజడి శీర్షికన ఆంధ్రజ్యోతి ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.
ఆ తర్వాత యురేనియం సమస్య, తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనల వార్తలను ప్రచురించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రకటన ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ అని కపట్రాల సమీప గ్రామాల ప్రజలు కొనియాడారు. యురేనియం తవ్వకాలు వద్దే వద్దు, మా ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు, సేవ్ కపట్రాల అమ్మల, సేవ్ పల్లెసీమలు అంటూ టీడీపీ నేతలు ఆధ్వర్యంలో 12 గ్రామాలు ఏకమయ్యాయి. వేలాదిగా తరలివచ్చిన జనం కపట్రామలలో వెలసిన కౌలుట్లయ్య స్వామి క్షేత్రంలో సమావేశమయ్యారు. యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం, కౌలుట్లయ్యమలను కాపాడుకుందాం అని పిలుపుతో ఆందోళన చేశారు. యురేనియం లభ్యత, పరిశోధన కోసం బోర్ల తవ్వకాలను ఆపివేయాలి అంటూ కపట్రాలతో సహా వివిధ గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని కలెక్టర్ రంజిత్ తెలియజేశారు. ఇక ఈ ప్రక్రియను ఇంతటితో నిలిపివేయాలని, తవ్వకాలు చేయవద్దని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని అన్నారు. ఈ ప్రక్రియను ఇంతటితో ఆపేస్తున్నామని ప్రకటించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ సోషల్ మీడియాను సైతాన్ సైన్యంతో పోల్చారు. ఈ సైతాన్ సైన్యానికి నాయకుడు జగన్మోహన్ రెడ్డేనని అన్నారు. సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు చేసిన విషనాగులను పట్టుకున్నారు. ఇక వాటిని పెంచుతున్న అనకొండను కూడా పట్టుకోవాలి అని పరోక్షంగా జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేయించింది జగన్మోహన్ రెడ్డేనని షర్మిల కుండబద్దలు కొట్టారు. మహిళలపైన, అమ్మ చెల్లెళ్లపైన వికృతంగా పోస్టులు పెడుతుంటే ఆపలేదంటే వాటి వెనుక జగన్ ఉన్నట్టే కదా అని ప్రశ్నించారు. మంగళవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్లో షర్మిల మాట్లాడారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాను అనడం జగన్ కు భావ్యమేనా? నియోజకవర్గంలో గెలిపించిన ప్రజల సమస్యలను అసెంబ్లీ వేదికగా లేవనెత్తాల్సిన బాధ్యత జగన్ కు లేదా అని నిలదీశారు. అసెంబ్లీలో మైకు ఇవ్వని పరిస్థితి రావడానికి జగన్ స్వయం కృపారాధమే అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెడితే అసెంబ్లీకి వెళ్లరా? బడ్జెట్ పద్దులపై ప్రతిపక్షంగా మరెవరు ప్రశ్నిస్తారు? ఇక ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేది ఎవరు అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము ధైర్యం లేకపోతే జగన్ తో సహా వైసీపీ సభ్యులు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్యేలకు ఆమె బహిరంగ లేఖ రాశారు. కూటమి ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా బడ్జెట్ కాదని, కూటమి పార్టీలు మరో మేనిఫెస్టోగా ఉందని విమర్శించారు. పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోవడం, డిపాజిట్లు లేకపోవడంతో విజయవాడ వన్ టౌన్లోని దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లైసెన్స్ ను రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకింగ్ కార్యకలాపాలను తక్షణ నిలిపివేసి ఏపీ సహకార సంఘాల రిజిస్ట్రార్ను, లిక్విడేటర్ ను నియమించాలని ఆదేశించింది. ఇక విజయవాడ వన్ టౌన్ లో ఉన్న దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో మంగళవారం ఆర్బీఐ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో కోట్లాది రూపాయలు బకాయిలు పేరుకుపోయినట్లు గుర్తించారు. మరోవైపు బ్యాంకు వద్ద తగిన స్థాయిలో డిపాజిట్లు లేవని తేల్చారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఖాతాదారులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని భావించి బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్ మియాపూర్లో కిడ్నాప్ చేసి కాకినాడ జిల్లా పెద్దాపురంలో దాచిన 10 ఏళ్ల బాలికను పోలీసులు కాపాడారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చెడ్డంగి గ్రామానికి చెందిన కొత్త ఆనంద్ మియాపూర్లోని ఓ కార్పొరేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో ఉంటున్న 10 ఏళ్ల బాలికను మాయమాటలు చెప్పి పెద్దాపురం తీసుకుని వచ్చి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నిర్బంధించాడు. పెద్దాపురంలో బాలిక, యువకుడు ఆనంద్ ఎక్కిన ఆటో డ్రైవర్ కు అనుమానం రావడంతో పెద్దాపురం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పెద్దాపురం ఎస్ఐ మౌనిక బాలికను ఆనంద్ నిర్బంధించిన ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి బాలికను రక్షించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు బాలిక నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక బాలికను యువకుడు ఇంట్లో నిర్బంధిస్తే చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సామాజిక బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇక బాలిక ఆనంద్ను స్టేషన్ కు తరలించి వివరాలు సేకరిస్తున్నారు. బాలిక కిడ్నాపింగ్ పై ఇప్పటికే మియాపూర్లో మిస్సింగ్ కేసు నమోదైనట్లు సమాచారం. మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించేందుకు ఏసీబీ సిద్ధంగా ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. 17A కింద గవర్నర్ అనుమతి కోరాం. ఈ నిబంధన కింద గవర్నర్ అనుమతి ఇచ్చి తీరాలి. కానీ 15 రోజులుగా గవర్నర్ వద్దే పెండింగ్ లో ఉంది అన్నారు. 2 రోజుల కిందట కేటీఆర్ ఢిల్లీ వచ్చారు. ఇప్పుడు గవర్నర్ ను ఢిల్లీకి పంపించారని తెలుస్తోంది అని ముఖ్యమంత్రి చెప్పారు. గవర్నర్ అనుమతి లేకుండా ఈ రేస్ స్కామ్ నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీకి వచ్చారని ఆరోపించారు. దాంతో బీజేపీ బీఆర్ఎస్ చీకటి బంధం బయటపడుతుంది అన్నారు. బీజేపీ అవినీతి పార్టీ అని, దానిని అంతం చేస్తామని కేటీఆర్ అన్నారని, మరి ఇప్పుడు వినతి పత్రాలు పట్టుకుని ఆ పార్టీ నేతలను ఎలా కలుస్తున్నారని ప్రశ్నించారు. ఢిల్లీలో సోమవారం జరిగిన ది ఇండియన్ ఎక్స్ప్రెస్ అడ్డా కార్యక్రమంలోనూ అక్కడే మీడియాతోనూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ చేసిన అవినీతిపై విచారణ మొదలైందని, దానికి జవాబు చెప్పకుండా ఎదురుదాడి చేయాలని అనుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ, ఏపీలో ఏ రెడ్డి అయినా తనకు దగ్గరో దూరమో బంధువో అవుతాడు. ఇక సృజన్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అల్లుడే. సృజన్ రెడ్డికి బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చింది.
ఆధారాలన్నీ ఉన్నాయి. ఆయన కుటుంబం దోచుకున్న విషయంపై చర్చ జరగకుండా ఉండడానికి తనపై ఆరోపణలు చేస్తున్నారు అని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం, లోక్సభ ఎన్నికల్లో సీట్లు కోల్పోయారని, ఇప్పుడు మెదడు కూడా కోల్పోయారని ఎద్దేవా చేశారు. వాళ్ళని చూసి జాలిపడడం తప్ప ఆలోచించాల్సిన అవసరం లేదు అని వ్యాఖ్యానించారు. ఫార్మా ఇండస్ట్రియల్ కారిడార్ భూసేకరణ కోసం జరిగిన అభిప్రాయ సేకరణలో అధికారులపై దాడి అనంతరం లగచర్ల పరిసర గ్రామాల ప్రజలు భయంగా గడుపుతున్నారు. మంగళవారం లగచర్ల, రోటిబండ తండా, ఇక పులిచెర్ల కుంట తండాలు నిర్మానుష్యంగా రాజ్యమేలింది. ఇక వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని దుద్యాల మండలం లగచెర్ల గ్రామంలో ఫార్మా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు భూసేకరణలో భాగంగా సోమవారం ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ ఇతర అధికారులపై రైతులు, గ్రామస్తులు రాళ్లు, కర్రలతో దాడులు చేశారు. దీంతో అర్ధరాత్రి నుంచి పోలీసులు అరెస్టు పర్వం కొనసాగుతుంది. ఇప్పటి వరకు 55 మందిని అరెస్ట్ చేసి 16 మందిని రిమాండ్కు తరలించారు పోలీసులు. లగచర్లలో కలెక్టర్, ఉన్నతాధికారులపై జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపడతామని అన్నారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు అధికారులు రైతుల వద్దకు వెళ్లకుండా పథకం ప్రకారమే కొందరు వ్యక్తులు దాడి చేశారని తెలిపారు. లగచర్ల గ్రామానికి కలెక్టర్ను రమ్మని చెప్పింది, దాడి చేసింది ఎవరు, ఈ దాడుల వెనుక కుట్రదారులు ఎవరున్నారు అన్న విషయాలపై ఖచ్చితంగా విచారణ జరుపుతామన్నారు. ఇక లగచర్లలో అధికారులపై దాడికి ప్రోత్సహించింది బీఆర్ఎస్ నేతలేనని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావద్దు, ప్రజలకు ఉపాధి దొరకొద్దు అన్నది బీఆర్ఎస్ వైఖరా అని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పదవులు త్వరలో ఓడిపోవడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో అమృత్ టెండర్లలో అక్రమాలపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ఫిర్యాదు చేశామని, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కేసులో రేవంత్, పొంగులేటి పదవులు పోతాయని తెలియజేశారు. ఇది కేవలం మొదటి ఎపిసోడ్ మాత్రమేనని, త్వరలో వివిధ కుంభకోణాలపై ధారావాహికలు ఉంటాయని చెప్పారు. అమృత్ పథకం టెండర్ల కేటాయింపులో అక్రమాలు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇక అల్లుడి ఫార్మా కంపెనీ కోసం రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రజలను బలిపెట్టి భూములు లాక్కుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కలెక్టర్పై దాడి చేసే పరిస్థితి గతంలో తెలుగు రాష్ట్రంలో మనం ఎప్పుడైనా చూశామా అని అన్నారు. పొలిటికల్ బాంబులు పేలుతాయి అంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈడీ కేసులో ఏం చేశారో అందరికీ తెలుసు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వాళ్లు ముందుగా మంత్రి పొంగులేటి నివాసంపై ఈడీ దాడుల కేసు ఏమైందో చెప్పాలి అన్నారు. ఈడీ దాడుల నుంచి బయటపడేందుకు మంత్రి పొంగులేటి, అదాని కాళ్లు పట్టుకుంది వాస్తవం కాదా అని కేటీఆర్ అన్నారు. బాపుఘాట్ ను అంతర్జాతీయ పర్యాటక, విజ్ఞాన, వినోద కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను సింగపూర్ కన్సార్టియం మెయిన్ హార్ట్ తాజాగా ప్రభుత్వానికి అందజేసింది. ఇక మూసీ ప్రాజెక్టు పునరుజ్జీవం, సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా సుమారు 55 కిలోమీటర్ల మేర పరివాహక ప్రాంతాన్ని పర్యాటక, ఉపాధి కల్పన అవకాశాలు కేంద్రంగా మారుస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా తొలుత మూసీ ఒడ్డునున్న బాపుఘాట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును నమూనానుగా చూపి మూసీ పొడవునా ఉన్న ప్రజల విశ్వాసాన్ని పొందేలా నిర్మాణ ప్రతిపాదనలు చేయాలి అన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మెయిన్ హార్ట్ ఈ ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వ పెద్దలకు చూపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక సుమారు 212 ఎకరాల మేర ఈ అభివృద్ధి ప్రణాళికను సింగపూర్ కన్సార్షియం రూపొందించింది. సుమారు 115 ఎకరాల ప్రభుత్వ భూమి, 30 ఎకరాల పైన ప్రైవేటు భూమి, 50 ఎకరాలకు పైగా రక్షణ శాఖ భూమిని ఈ ప్రాజెక్టు పనుల కోసం ప్రతిపాదించారు. అభివృద్ధి ప్రణాళికలో భాగంగా బాపుఘాట్ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. గాంధీజీ సిద్ధాంతాలను ప్రబోధించే కేంద్రాన్ని నిర్మిస్తారు. బెంగళూరులోని జిందాల్ ప్రకృతి చికిత్సాలయం తరహాలో ఇక్కడ ఒక ప్రకృతి చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. అదే సమయంలో స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయాలకు చెందిన ఒక ఆఫ్ క్యాంపస్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. లండన్ ఐ తరహాలో ఒక భారీ జెయింట్ వీల్ ఏర్పాటు చేస్తారు. వీటికి తోడు ఇంకా అనేక హంగులు ఆకట్టుకునే నిర్మాణాలతో ఒక ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా దీన్ని తయారు చేయాలని సంకల్పించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయడానికి కేవలం భారత ఆహార సంస్థ పైన, రైస్ మిల్లర్లపైనే ఆధారపడకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. విదేశాలకు మన బియ్యాన్ని ఎగుమతి చేసే కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. బియ్యం కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడే మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాలతో పాటు భారీ వర్షాలు, వరదల ప్రభావంతో వరి పంట దెబ్బతిన్న బంగ్లాదేశ్ పైన సర్కార్ దృష్టి సారించింది. కేంద్రం అనుమతి తీసుకుని ఆయా దేశాలకు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ నుంచి నేరుగా బియ్యం ఎగుమతి చేయాలి అనే ప్రాథమిక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో సుమారు 1.5 టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ఇంత భారీ ఎత్తున ఉత్పత్తి అయ్యే ధాన్యాన్ని రాష్ట్రంలో నిల్వ చేయడం సాధ్యం కాదు. రాష్ట్ర ప్రజల ఆహార అవసరాలు పోగా మిగిలిన బియ్యంలో ఎంత వీలైతే అంత బయటకు పంపించాల్సి ఉంటుంది.
ఇదిలా ఉండగా రైస్ మిల్లర్లకు సీఎంఆర్ అప్పగించడానికి బ్యాంకు గ్యారంటీని తప్పనిసరి చేస్తూ సర్కార్ ఈ ఖరీఫ్ లో కొత్తగా ధాన్యం సేకరణ పాలసీని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై రైస్ మిల్లర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, కొమురం భీం జిల్లాలో 2 పులులు హల్చల్ చేస్తున్నాయి. నిర్మల్, ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల జిల్లాల అడవుల్లో మరో పులి సంచరిస్తోంది. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో 4 జిల్లాల ప్రజలను పెద్ద పులులు భయం వెంటాడుతోంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో నిర్మల్ ఘాట్ రోడ్డుపై పెద్ద పులి కనిపించింది. జాతీయ రహదారిపై దాన్ని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. 2 వారాలుగా నిర్మల్ జిల్లా కుంటాల, కుబీర్, సారంగపూర్, దిలావర్పూర్, నర్సాపూర్ మండలాల్లో పులి సంచరిస్తుంది. పశువులపై దాడి చేస్తుంది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చిన ఈ పులి రోజుకో గ్రామంలో కనిపిస్తోంది. ప్రస్తుతం మామడ అటవీ ప్రాంతంలో తిష్టవేసింది. దీంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పులి అటువైపు వెళ్లాలి అని అటవీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరో పులి మంచిర్యాల జిల్లా కాశీపేట పరిసర గ్రామాల్లో సంచరిస్తుంది. పెద్ద ధర్మారం సమీపంలో స్థానికులకు కనిపించింది. పులి అడుగులను అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. వ్యవసాయ పనులకు వెళ్లాలంటేనే రైతులు, కూలీలు భయపడుతున్నారు. ఇక మహారాష్ట్రలోని తడోభా అభయారణ్యం నుంచి కొమురం భీం జిల్లాలోకి పులి వచ్చింది. వారం రోజుల పాటు తీర్యాని ప్రాంతాల్లో హల్చల్ చేసింది. తీర్యాని అటవీ ప్రాంతం మీదుగా మంచిర్యాల జిల్లాలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అటవీ ప్రాంతానికి వెళ్లవద్దని ప్రజలను హెచ్చరించారు. పులిజాడ తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. 2024 ఏడాదికి సంబంధించి ఇండియాలో శక్తివంతమైన రాజకీయ నేతల జాబితాను ఇండియా టుడే ప్రకటించింది. ప్రధాని మోదీ అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుడిగా మొదటి స్థానాన్ని ఆక్రమించారు. మొదటి 5 పేర్లలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పేరు ఉండడం గమనార్హం. 2వ స్థానంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, 3వ స్థానంలో అమిత్ షా, 4వ వ్యక్తిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, 5వ శక్తివంతమైన వ్యక్తిగా సీఎం చంద్రబాబు నాయుడు పేరును ప్రకటించింది. ఇక ఎన్డీఏ కూటమిలో కీలకమైన వ్యక్తిగా చంద్రబాబు ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపించడానికి విజన్ 2047ను రూపొందించారని నివేదికలో పేర్కొంది. ఇక పొలిటికల్ గా 6వ శక్తివంతమైన వ్యక్తిగా బీహార్ సీఎం నితీష్ కుమార్, 7వ శక్తి వ్యక్తిగా ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ 8వ స్థానాన్ని దక్కించుకోగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 9వ స్థానాన్ని ఆక్రమించారు. ఇక ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ శక్తివంతమైన రాజకీయ నేతల్లో 10వ స్థానాన్ని ఆక్రమించారు. ఇండియా టుడే ప్రతి ఏడాది పవర్ఫుల్ వ్యక్తుల జాబితాను విడుదల చేస్తుంది. అందులో భాగంగా ఈ ఏడాది విడుదల చేసిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు 5వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపించే సత్తా సీఎం చంద్రబాబుకే ఉందని కూటమి నేతలు గుర్తు చేసుకుంటున్నారు. మహారాష్ట్రలో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఆ కూటమిలో ఉన్న పార్టీలన్నీ అవినీతికి మారుపేరు అని మండిపడ్డారు. అవినీతి పార్టీలు జట్టుకట్టాయని అన్నారు. అభివృద్ధికి బ్రేకులు వేయడంలో ఎంవీఏ పార్టీలు పీహెచ్డీ చేశాయని, కాంగ్రెస్ పార్టీ డబుల్ పీహెచ్డీ చేసిందని ధ్వజమెత్తారు. చంద్రాపూర్, షోలాపూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ అభివృద్ధి చేయడం చేతగాని పార్టీలకు అభివృద్ధిని అడ్డుకోవడం మాత్రమే తెలుసు అని విమర్శించారు. చంద్రాపూర్ ప్రజలు రైలు మార్గం కావాలని దశాబ్దాలుగా కోరుతున్నారని, కాంగ్రెస్ కూటమి ఆ ప్రయత్నం నెరవేరనివ్వలేదు అని అన్నారు. మహాయుతి పాలనలో మహారాష్ట్రలో ప్రతిపక్షాలకు అందనంత వేగంతో అభివృద్ధి జరుగుతుంది అని వివరించారు. మరో 5 ఏళ్ల పాటు ఇదే వేగంతో ప్రగతి కొనసాగిస్తామని, అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమికి అధికారం అప్పగించారని కోరారు. బీజేపీ మేనిఫెస్టో మహారాష్ట్ర వికాస్ కి గ్యారంటీగా మారడం ఖాయమని అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటే అర్థం డబుల్ స్పీడ్ డెవలప్మెంట్ అని వివరించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ విమర్శలు గుప్పించారు. దేశ ప్రజల్లో మతాల పేరిట చిచ్చుపెట్టి విద్వేషాలు రెచ్చగొట్టడంలో బీజేపీ, దాని అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ బిజీగా ఉన్నాయి అన్నారు. వాటి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తున్నామని అన్నారు. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమి అధికారంలోకి వస్తే 5 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహా వికాస్ అఘాడీ కూటమి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో దేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అబార్షన్ మాత్రల కోసం భారీగా డిమాండ్ పెరిగింది. ఒక్క రోజులోనే వీటి కోసం 10,000కు పైగా అభ్యర్థనలు వచ్చినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఇక ట్రంప్ అధికారంలోకి వస్తే అబార్షన్ హక్కును నిషేధిస్తారు అంటూ వదంతులు రావడంతో మాత్రల కొనుగోలు భారీగా పెరిగినట్లు వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించాక వీటికి డిమాండ్ పెరిగింది. 24 గంటల్లోనే అబార్షన్ మాత్రల కోసం 10,000కు పైగా అభ్యర్థనలు వచ్చాయట. ఇది రోజు ఉండే డిమాండ్ కంటే 17 రెట్లు ఎక్కువ అని
కథనాలు పేర్కొన్నాయి. గర్భిణీలు కానివారు సైతం ప్రిస్క్రిప్షన్ కోసం ముందస్తుగా సంప్రదిస్తున్నారని ఓ ఎన్జీఓ వెల్లడించింది. తమకు వచ్చిన 125 ఆర్డర్లలో 22 మంది గర్భిణీలు వారే అని తెలియజేసింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి నిశితంగా కృషి చేస్తున్న భద్రతా బలగాలు క్షేత్రస్థాయి సమాచారాన్ని క్షుణ్ణంగా సేకరిస్తున్నాయి. ప్రస్తుతం మొత్తంగా 119 మంది ఉగ్రవాదులు చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందులో 79 మంది పీర్ పంజాల్ ఉత్తర భాగంలో ఉన్నారు. వీరిలో 18 మంది స్థానికులు కాగా 61 మంది పాక్ జాతీయులు. ఇక దక్షిణ భాగంలో 40 మంది ఉండగా వారిలో 34 మంది విదేశీయులు, 6 స్థానికులు. ఈ ఏడాదిలో ఇంతవరకు 25 ఉగ్రవాద సంబంధిత సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో 24 మంది జవాన్లు, అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్కౌంటర్లలో మొత్తం 61 మంది ఉగ్రవాదులు హతం కాగా వారిలో 21 మంది పాక్ జాతీయులు. ఉగ్రవాద ముఠాల్లో చేరడానికి స్థానికులు ఆసక్తి చూపించకపోవడంతో పాకిస్తాన్లోని నిరుద్యోగ, నిరక్షరాస్య యువతపై అవి దృష్టి పెట్టాయి. కాగా పొరుదేశం నుంచి ఉగ్రవాద ముప్పు ఇంకా సవాలేనని అధికార వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెటర్సన్ డే సర్వీస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సాయుధ దళాల్లో సేవలందించి అమరులైన వారిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. అమరుల సేవలను గుర్తు చేసుకుంటూ గాడ్ బ్లెస్ అమెరికా పాట ఆలపిస్తూ బైడెన్ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లను తుడుచుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తొలిసారి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక కెనడాలో నివసిస్తున్న భారతీయులు ఖలిస్తానీ తీవ్రవాదుల నుంచి తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నారు. వాట్సాప్ లో గ్రూపులను ట్రాక్ చేయడం నుంచి భౌతిక ఘర్షణలు, నిరసనలు, బెదిరింపుల వరకు ఖలిస్తానీ అనుకూల సంస్థలు అక్కడి భారతీయ సమాజాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఈ నెల మొదటి వారంలో కొందరు పాకిస్తాన్ నాయకులతో పాటు ఆ దేశానికి చెందిన ఉగ్ర గ్రూపులతో సమావేశమైన తర్వాత ఖలిస్తానీ నాయకత్వం నిరసనల దూకుడుగా తీవ్రతరం చేసింది అని భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకించి భారతీయులు అధిక సంఖ్యలో నివసించే ప్రాంతాల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది అని పేర్కొన్నాయి. ఈ నిరసనలు త్వరలోనే హింసాత్మకంగా మారి పీకేఈకి చెందిన వారు భారతీయులను బెదిరించడంతో పాటు దాడులకు పాల్పడవచ్చని, వారిపై కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది అని ఆ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా 2వ విజయాన్ని సాధించింది. టోర్నీలో తమ 2వ మ్యాచ్లో 3-2తో దక్షిణ కొరియాను ఓడించింది. ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణ కొరియాకు తొలి ఓటమి. టోర్నమెంట్లో తన మొదటి మ్యాచ్ను జపాన్తో 2-2 డ్రాగా ముగిసింది. ఇక బీహార్లోని రాజ్గిరి హాకీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ తరపున సంగీత కుమారి 3వ నిమిషంలో ఒక గోల్ చేసింది. దీపిక 2 గోల్స్ 4వ నిమిషం, 56వ నిమిషంలో సాధించింది. ఈ మ్యాచ్లో దీపిక పెనాల్టీ స్ట్రోక్తో 2వ గోల్ చేసి భారత్ను మ్యాచ్లో ముందంజలో ఉంచింది. ఇక దక్షిణ కొరియా తరపున యూరీ లీ 34వ నిమిషంలో గోల్ చేయగా 39వ నిమిషంలో యోన్బి పెనాల్టీ స్ట్రోక్ గోల్ చేస్తుంది. ఇక హాఫ్ టైం వరకు మ్యాచ్ స్కోర్ 2-0తో భారత్కు అనుకూలంగా ఉంది. కాగా భారత్ వర్సెస్ సౌత్ కొరియా మ్యాచ్ సాయంత్రం 4:45 ప్రారంభమైంది. ఇక భారత్ వర్సెస్ సౌత్ కొరియా మ్యాచ్ కు ముందు చైనా టోర్నీలో 2వ విజయాన్ని నమోదు చేసింది. చైనా 5-0తో మలేషియాను చిత్తు చేసింది. చైనా కేవలం 2 మ్యాచ్ల్లోనే 20 గోల్స్ చేసింది. మలేషియాపై భారత్ 4-0 తేడాతో టోర్నీని విజయంతో ప్రారంభించింది. ఇక సలీమా టెట్ నేతృత్వంలోని భారత జట్టు మొదటి 3-4 క్వార్టర్స్ లో గోల్ చేసింది. భారత్ తరపున సంగీత కుమారి 2 గోల్స్ చేయగా ప్రీతి